హాయ్ అండి. వెల్కమ్ టు మృణా రంగోలి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కొత్త ముగ్గుతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా. బట్ ఏంటి అంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో అందువల్ల ఈ మధ్య అయితే ముగ్గులు వేయలేకపోయాను అనమాట. ఇంక ఇప్పటి నుంచి డైలీ కంపల్సరీ ముగ్గులు ఉంటాయి. నాకు చాలామంది కామెంట్స్ చేశారు లైవ్లో కానీ నార్మల్గా కానీ, అక్క మీ రంగోలి చాలా బాగుంటాయి, చిన్న చిన్న ముగ్గులు అని. మీ సపోర్ట్ తోటి నేను ఇంతవరకు అయితే వచ్చానండి. లేదు మీ సపోర్ట్ లేదు అని అంటే నేనైతే ఇంతవరకు కూడా వచ్చేదాన్ని కాదు అని నేనైతే అనుకుంటున్నాను. బట్ నేను ఏది చేస్తున్నా మీ ఎంకరేజ్ వల్లేనండి. ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ముందు ముందు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను చాలా మంచి మంచి రంగోలీలు మీ ముందుకు తీసుకొని వస్తాను. బట్ చాలా వరకు నేను అడుగుతానండి ఎలా వేయాలి ఏంటి అని. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా. అప్పుడు చాలామంది చెప్పారు అక్క ఇలా చేయండి ఎలా చేయండి అని. పర్లేదు, నేను ఎవ్వరు ఎన్ని చెప్పినా నేను నెగిటివ్ అస్సలు తీసుకోనండి. ఓకే మన కోసమే కదా చెప్పారు అని ఆ వేలో మాత్రమే నేను ఉంటానే తప్ప వీళ్ళేంటి నాకు చెప్పడం అని అయితే నేను అనుకోను. బట్ మీకు నచ్చింది మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను, నా ముగ్గులు చాలామంది చూస్తున్నారు. చాలామంది ఏమన్నారంటే అక్క చాలా అంటే చాలా బాగున్నాయి, చిన్న చిన్న ముగ్గులు చాలా వేస్తున్నారు, బట్ పెద్ద రంగులు అయితే వెయ్యట్లేదు, పెద్దవి కూడా వెయ్యండి అక్క అని చాలామంది లైవ్లో అయితే కామెంట్స్ చేశారనమాట. నేను అప్పుడు వాళ్ళకి చెప్పాను ఓకే అండి, ఖచ్చితంగా నాకైతే ప్రజెంట్ టైం దొరకట్లేదు, టైం దొరికినప్పుడు అయితే కంపల్సరీ మీకోసం మంచి మంచి రంగోలీస్ అయితే వేస్తాను అనేసి. ఈ మధ్య దగ్గర మనం 2 months నుంచి రంగోలీ అయితే సరిగా వెయ్యట్లేదు. చాలామంది ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. ఇలా చేయడం నాకే కొంచెం బిజీ అయిపోయి నేనే బాధపడినాను. అరే ఎందుకురా రంగోలీ వెయ్యట్లేదు అని నాకే అనిపించింది. బట్ ఈరోజు నుంచి ఏంటి అంటే డైలీ ఖచ్చితంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి కన్ఫామ్గా. ఎందుకు అని అంటే మీ అందరూ కూడా మీ అభిమానం చూపిస్తున్నప్పుడు నేను కూడా నా వంతు నేను కూడా ఎలా చెయ్యాలి కదా. సో నేను అదే అనుకున్నా, అరే వీళ్ళు ఇంతగా నన్ను అక్క నీ రంగోలీస్ బాగున్నాయి అని అంటున్నారు కదా, మనం కూడా మనకి నచ్చినట్టు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాను. పర్లేదు చెప్పండి ఇలా వేయాలి అలా వేయాలి అని. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే రంగోలీస్ బెస్ట్ ఇస్తున్నా అని నేను అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ నచ్చకపోతే పర్లేదు కామెంట్ చేయండి, అక్క ఇలా వెయ్యకండి ఇలా మార్చుకోండి ఇంకా నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటని మీ మీదే డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను చూసుకుంటాను అనమాట. ఓకే వీళ్ళకి ఇలా వేస్తే నచ్చుతుంది, ఓకే ఇలా వేస్తే నచ్చుతుంది అనేసి. నేను నార్మల్గా అయితే ఫ్లోర్ మీద వేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ నుంచి కూడా నాకు ముగ్గులు అంటే చాలా పిచ్చి. కొంతమంది అనుకుంటారు ఏంటి పిచ్చి గీతలు అని. ఓకే నా పిచ్చి గీతలే, నావి పిచ్చి గీతలు అన్నప్పుడు మీకు అవి కూడా రావు కదా అనే ఒపీనియన్ నా మీద ఉంటుంది. ఎందుకంటే నాకేంటంటే ఒక్కరిని అనే ముందు మనం చూసుకోవాలి, ఎప్పుడు ఎవరిని అనొద్దు. ఎందుకంటే నాకు వచ్చిన ముగ్గులు నేను వేసుకుంటా నేను ఉంటాను. బట్ నేను ఫ్లోర్ మీద వేయాలి అని ఎందుకు వేయలేకపోతున్నా అని అది చెప్తా అన్నాను కదా. అదేంటి అంటే మేము ఉండేది రెంట్ హౌస్లో. బట్ ఇక్కడ ఏంటంటే టైల్స్ అనమాట. ఆ టైల్స్ కూడా వైట్ అండి. వైట్ మీద వైట్ పౌడర్తో అయితే రంగోలీ వేస్తే బాగోదు కదా. బట్ అందుకే నేను ఇలా ప్రజెంటేషన్ ఇస్తున్నాను. చాలామంది అనుకుంటారు ఏంటి అదేదో. నాకు స్టార్టింగ్లో అయితే కొంతమంది మెసేజ్ చేశారు మంచిగా ఫ్లోర్ మీద వేయొచ్చు కదా, చాలా బాగుంటుంది అని. బట్ ఇక్కడ ఏంటి అంటే టైల్స్ వైట్ అయిపోయాయి, వైట్ మీద వైట్ వేస్తే అసలుకి కనిపించదు కదా. సో మన రెంట్ హౌస్ కష్టాలు అందరికీ తెలిసిందే ఎలా ఉంటాయో కూడా. బట్ అలా అని ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. నేను అందుకనేసి ఈ నోట్బుక్ మీద నాకు వచ్చిన రంగోలీస్ నలుగురికి యూజ్ అవ్వాలి అనే విధంగా ఆ మైండ్ సెట్ తోటి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నాకు నచ్చిన అందులో వచ్చినంతలో కూడా నేను ముగ్గులు వేస్తున్నాను.
బట్ మీరు ఇలాగే సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తుంటే జీవితాంతం మీకు రుణపడి ఉంటానండి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. ఫస్ట్ 0 సబ్స్క్రైబర్ నుంచి ఇప్పుడు మన ఛానల్ 660 వరకు వచ్చింది. ఎందుకు అనంటే ఇదంతా మీ ధైర్యం. కేవలం స్టార్టింగ్లో నేను ముగ్గు వెయ్యాలి అంటే చాలా భయపడినాను. అంటే అరే నేను ముగ్గేసి నా ముగ్గు ఎవరైనా చూస్తారా, ఐ మీన్ అందరిలోకి వెళ్తుందా, అందరూ అయ్యో అది ఇది ఏమనుకుంటారో, ఈమెంటి ముగ్గులు వేస్తుందంట ఇలా ఇలా అనుకుంటారు అని ఇది ఎవరికైనా ఉంటుంది కదా కొంచెం. సో నాకు అలాగే ఉండిందనమాట. అందుకని చెప్పి నేను ఫస్ట్లో కొంచెం భయపడినాను. ఫస్ట్ పెన్సిల్తో వేసాను, అలాగే వేసాను. ఇలా చాలా రంగోలీ అంటే చాలామంది అనుకుంటారు ఏముంది పేపర్ పెన్ను తీసుకొని వేసేస్తే అయిపోద్ది కదా అన్నట్టు అనుకుంటారు. కానీ కాదండి, దానికి కూడా ఎంతో కష్టపడి ఇప్పుడు మనం ఒక ముగ్గు వేయాలంటే చాలా కష్టం ఉంటుంది అది కూడా. ఎందుకంటే ఒకటి మిస్టేక్ అయితే అరే ఇక్కడ మిస్టేక్, ఒక ముగ్గుని 4-5 సార్లు వేస్తామండి. ఎందుకంటే అది కొంచెం మిస్టేక్ అయినా మిస్టేకే కదా. సో అందుకని చాలా కష్టం ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఓకే ఇలా 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 అని తెలుసుకొని ఇంతవరకు వచ్చాను. మన వీడియోస్ అయితే చాలామంది లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ముగ్గు విషయానికి వచ్చేసినట్లయితే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా, ఇదే ముగ్గు ఫ్లోర్ మీద వేసుకొని మంచి మంచి కలర్స్ కానీ వేసారంటే ఇంతకన్నా మిమ్మల్ని డామినేట్ చేసే వాళ్ళైతే ఇంకొకరు ఉండరనే నేను చెప్తున్నా. ఏంటక్క నువ్వే ఇలా చెప్పుకుంటున్నావా అంటే అలా ఏం లేదు. నేనైతే ఏం చెప్తున్నానంటే ఈ ముగ్గుకి మంచి కలర్స్ ఇచ్చి మంచి ఫినిషింగ్ ఇవ్వండి. తర్వాత అప్పుడు మీరే చెప్తారు అక్క నిజంగా మీ ముగ్గు చాలా బాగుంది, మేము వేసాము అక్క అనే ఒపీనియన్ మీకు వస్తుంది. మీరు నాకు చెప్తారు. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి శ్రావణ మాసంలో ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అని. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంతటితో బాయ్ బాయ్. లాస్ట్ ఫినిషింగ్ కూడా ఎలా వచ్చిందో చూసేయండి. ఓకేనా? మునా రంగోలీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలా అని వెళ్తూ చిన్న లైక్ చేసి వెళ్ళండి అబ్బా. లాస్ట్ ఫినిషింగ్ అయితే చూసేయండి. బాయ్ బాయ్.